श्रीगुरुभ्यो नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। अर्चनकाले रूपगता, संस्तुतिकाले शब्दगता, चिन्तनकाले प्राणगता, तत्त्वविचारे सर्वगता। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। 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 ब्रह्मांड पुराणांतर्गत శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మంత్రభాగంలో ఇవాళ 24వ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ కూడా శ్లోక పూర్వార్థం ఒక నామం, ఉత్తరార్థం ఒక నామం, రెండు నామాలు. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత. భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత. లలితా సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ అన్నీ కూడా అనుష్ఠుప్ ఛందస్సులోనే ఉంటాయి. ఆదిత్య హృదయం, దుర్గా సప్తశతి, అది సుందరకాండ. అనుష్ఠుప్ ఛందస్సు అనగానే 8 అక్షరాలు ఒక పాదం, 2 పాదాలు కలిపి శ్లోక పూర్వార్థం. మళ్ళీ శ్లోక ఉత్తరార్థంలో 8 అక్షరాలు ఒక పాదం, ఆ తర్వాత మళ్ళీ 8 అక్షరాలు ఇంకో పాదం. మొత్తం శ్లోక పూర్వార్థంలో 16 అక్షరాలు, ఉత్తరార్థంలో 16 అక్షరాలు, 32 అక్షరాలు మొత్తం. అది గమనిస్తూ మనం నామాన్ని చెప్తూ ఉండాలి. ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రాల్లో ఆ శ్లోకాల్లో చాలా భాగం 16 అక్షరాలు ఒక నామంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు పాదం అయిపోయింది కదా 8 అక్షరాలు అని అక్కడ ఆపడానికి వీల్లేదు. అమ్మవారి నామాన్ని ఆపకూడదు, చాలా తప్పదు. సీతమ్మ, రామయ్య, సీతాదేవి, శ్రీరామచంద్ర పరబ్రహ్మ ఆపకూడదు అక్కడ. శ్రీ మహావిష్ణువు, లలితా పరా భట్టారిక, అమ్మవారి నామాలు ఆపకూడదు. లలిత పరా భట్టారిక అని ఆపచ్చా, తప్పు కదా. అందుచేత మొత్తం నామం పూర్తిగా ఉచ్చరించాలి. ఎంతోసేపు పట్టదు కదా. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. 7 సెకండ్లు పట్టింది అంతే. 7 సెకండ్లు చెప్పి మనం ఆపలేమా? గుక్క తిప్పుకుని గుక్క పట్టలేమా? ప్రాణాయామం చేయలేమా? ప్రాణాయామం చేస్తుంటారు కదా అందరూ. ఓం భూ ఓం భవ ఓం శుభ ఓం మహ ఇది ప్రాణాయామ్య. తప్పనిసరిగా చెయ్యాలి. అలా చేస్తేనే పుణ్యం పురుషార్థం. ఇటు ప్రాణాయామ ఫలితం దక్కుతుంది, అటు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి నామాన్ని విభజించి చదవడం చాలా దోషం. మామూలు మనుషుల పేరునే విభజించి చెప్తే కోపం వస్తుంది అందరికీ. సుబ్బ, అయ్య అంటే కోపం రాదా? వెంక, అమ్మ అంటే కోపం రాదా? అలాగే మరి అమ్మవారి నామాలను విభజిస్తే ఎంత దోషం వస్తుంది. చాలా తప్పది. అందుకే జాగ్రత్తగా గమనించండి. చాలామంది చదువుతుంటారు లలితా సహస్రనామ స్తోత్రాలు, శ్లోకాలు సంగీతపరంగా చదువుతుంటారు, రకరకాల రాగాల్లో చెప్తుంటారు. కానీ అమ్మవారి నామం 16 అక్షరాలు ఉన్నప్పుడు దాన్ని ఆపి చదవడం అనేది చాలా చాలా తప్పు, దోషం, అనర్థదాయకం. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత.
దేవర్షి గణ అర్థం చెప్పేటప్పుడు విడదీసి చెప్పుకోవచ్చు. దేవర్షి గణ సంఘాత స్తూయమాన ఆత్మ వైభవ. దేవ ఋషి గణ, దేవతల గణం, గణం అంటే సముదాయం, దేవతల సముదాయాలు, ఋషుల సముదాయాలు, వీళ్ళందరి యొక్క సంఘాత, ఆ గుంపులు, వాళ్ళందరూ కూడా దేవతల గణాలు, ఋషిగణాలు అన్ని వాళ్ళందరూ సమూహాలుగా వచ్చేసారట. ఏం చేస్తున్నారు? స్తూయమాన ఆత్మవైభవ. ఆత్మవైభవ అమ్మవారి యొక్క వైభవాన్ని స్తూయమాన స్తుతిస్తున్నారు. ఎంత విశేషం చూడండి. దేవతల గణాలు, ఋషిగణాలు అమ్మవారి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తున్నారు. అజున్యాది వాగ్దేవతలు అది గమనించారు, అంటే వాక్యం పెట్టారు ఇక్కడ. భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత. భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత. ఎక్కడ హ్రస్వం ఉంటుంది, ఎక్కడ దీర్ఘం ఉంటుంది గమనించాలి. దీర్ఘం ఉన్న చోట హ్రస్వం కానీ, హ్రస్వం ఉన్న చోట దీర్ఘం కానీ చెప్పడం మంచిది కాదు. భండ అసుర వధ ఉద్యుక్త శక్తి సేన సమన్విత. భండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు, ముల్లోకాన్ని బాధిస్తూ ఉండేవాడు. వధ ఉద్యుక్త, అలాంటి భండాసురుడిని చంపడానికి ఉద్యుక్త ప్రయత్నిస్తున్నారు ఎవరు? అమ్మవారి యొక్క సైన్యం. శక్తి సేన సమన్విత. అమ్మవారికి వెనకాల చాలామంది సైన్యం ఉన్నారు. శక్తి సేన అంటారు. హనుమత్ సేన, శక్తి సేన, విశ్వక్సేన సైన్యాలు. విశ్వక్సేనుడు సైన్యాధ్యక్షుడు, శ్రీ మహావిష్ణువు యొక్క సైన్యానికి అధ్యక్షుడు విశ్వక్సేనుడు. అంచేత అమ్మవారి యొక్క సైన్యం శక్తి సేన. ఆ శక్తి సైన్యం అంతా అమ్మవారి దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? భండాసురుడిని సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యుక్త, సిద్ధపడ్డారు. అది నామం. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः లలితాపరాభట్టారికాయాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.